అన్న ఎంతమంది ఎన్ని అనుకున్నా ఏమనుకోపోయినా ఇది జరిగేది వారు పెత్తందారులకు మధ్య నిరుద్యోగులకు మధ్య పేదవాళ్ళకి మాకు వార్ 100 మంది ఎన్ని అనుకున్నా పక్కా 175 సీట్లకు 175 సీట్లు జగన్ అన్న పక్కా వస్తాడు. వాళ్ళు ముగ్గురు కలిసి రాని నలుగురు కలిసి రాని ఎంతమంది వచ్చినా జగన్ అన్న ఢీకొనే దమ్ము ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్కడికి కూడా లేదు. పక్కా అన్న పిల్ల బచ్చాగాలు చాలా మంది మాట్లాడుతుంటారు అన్న. అలా మాట్లాడే ప్రతి ఒక్కడి గురించి మనం మాట్లాడుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. మాట్లాడాలంటే జగన్ అన్న గురించి మాట్లాడాలంటే ఆ దమ్ము గట్స్ ఉన్న మగోడు ఎదురు వచ్చి మాట్లాడాలి. అది నాలాంటి వాడు ఎదురుకు వచ్చి మాట్లాడితే అప్పుడు నేనేందో వాడేందో చూసుకుంటాం. ఇలా ఎక్కడో ఉండి వీడియో ముందు మాట్లాడటం అదేమన్నా చిన్న పిల్లవాడు కూడా మాట్లాడుతున్నాడు మైక్ ఇస్తే. అన్న చిన్న పాట ఒకటి వచ్చింది, సైకో పోవాలి సైకిల్ రావాలని. ఇలా పిచ్చి పాటలు అయ్యి ఆ పాట అన్నప్పుడు నాకు చిన్న నవ్వు వస్తుంది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ పాట అన్నప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సైకో సైకో అంటే చంద్రబాబు నాయుడు, ఎవరు అడిగినా చంద్రబాబు నాయుడు అంటారు. ఎందుకు నాకైతే ఆ పాట అన్నప్పుడల్లా పక్క చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు అన్న. బల్ల గుద్ది చెప్తున్నా ఆ పాట అది నాకు చిన్న నవ్వు వచ్చింది ఆ పాట అన్నప్పుడల్లా. ఒక నిమిషం బ్రో. ఇప్పుడు అలాగే లోకేష్ అంటాడు గడ్డల మీద దొరికించుకుంటా రెడ్ బుక్ లో రాస్తున్నా మీ సంగతి ఏంటో తెలుస్తా అంటాడు. అన్న ఏం మాట్లాడతారో అన్నకే తెలియదు. మనం ఏం చెప్తాం అన్న? గట్టిగా మౌత్ తీసుకొని మాట్లాడటం అన్నకేం తెలియదు. ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడతారు. అలా మాట్లాడిన వాళ్ళందరి గురించి మనం పట్టించుకోలేం. మౌత్ పట్టుకున్నప్పుడు మౌత్ ఎదురున్నప్పుడు మాట్లాడే దమ్ము ఒక వ్యక్తికి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడాలి. కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళందరి గురించి మనం పట్టించుకోమన్న. ఇంకా ఒక అన్న నెక్స్ట్ మాత్రం పక్కా జగన్ వస్తాడన్న 100కి 100%. మారిపోయింది జగన్ బ్రేవ్ అంతా పడిపోయింది. ఈసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరిగిపోయింది అంటున్నారు అన్న. వాళ్ళిద్దరు కలిసి ఎందుకు వచ్చారు? వాళ్ళిద్దరు కలిసి వచ్చినప్పుడే దానికి పోటీ. అంటే సోలోగా ఉంటే జగన్ అన్న కొట్టాలంటే దమ్ము సరిపోదు. అవన్నీ వాళ్ళు పిచ్చి మాటలు అన్న. 10 మంది పోసుకుంటున్నారు అంటారు, కానీ భయపడుతుంది వాళ్ళే కదన్నా. మనం ఎప్పుడు భయపడం కదన్నా. సోలోగా ఎక్కడైనా సింహం సోలోగానే ఉంటది కదన్నా. కొడల్లాని అన్న ప్రతిరోజు మాట్లాడతారు. ప్రతి వీడియో ఎలా ఉంటుంది చూసావుగా, దుమ్ము సుడాడిద్ది. కొడల్లాని అన్న గురించి చెప్పుకునే అంత అర్హత నాకైతే లేదు. కానీ కొడల్లాని అన్న ఎప్పుడైనా సింహం సోలోగానే ఉంటాడు, కరెక్ట్ మాట్లాడతాడు. ఓకేనా? ఇంకా ఏమైనా అడగాలనుకుంటే అడగన్నా. 24 ఎలక్షన్ పక్కా జగన్ 175 సీట్లకు 175 సీట్లు పక్కా వస్తాయి. ఎవరు ఆపలేరు. అది గట్స్ కూడా ఎవరికి లేవు. ఇంకా ముగ్గురు కలిసి వచ్చినా కూడా ఆపలేరు. పవన్ కళ్యాణ్ అంటాడు ఇక్కడ విగ్రహం పెట్టి జనాల్ని మోసం చేస్తున్నాడు. దళితుల్ని విగ్రహం పెట్టి అంబేద్కర్ విగ్రహం ఎన్నాళ్ళ మించి ఉన్నారు కదా పార్టీలో. చంద్రబాబు నాయుడు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరి వీళ్ళు పెట్టొచ్చు కదా, ఎవరైనా పెట్టొచ్చు కదా. బాబాయ్ జగన్ ఓట్ల కోసం చేయాల్సిన అవసరం లేదన్న. అభిమానం కోసం వచ్చేవాళ్ళన్నా. జగన్ అన్న కోసం వచ్చేవాళ్ళు అందరూ అభిమానం కోసం వచ్చేవాళ్ళు. ఎంతమంది అనుకున్నా కూడా జగన్ అన్న వస్తున్నాడు అంటే అక్కడికి ఎంతమంది వస్తారో కూడా వాళ్ళకే తెలియదు. చూసావుగా ఇప్పుడు ఎలా ఉందో, నువ్వు లైవ్ చూస్తానే ఉన్నావుగా, లైవ్ లో నేను మాట్లాడుతూనే ఉన్నా కదా. పక్క చుట్టుపక్కల ఎలా ఉందో నీకే తెలిసింది. రేపు పొద్దున వీడియో నువ్వు వదులుతావు కదా. ఇంకేమైనా అడగాలనుకుంటే ఇంకా అడగొచ్చు అన్న. సూటిగా పిచ్చోళ్ళు మాట్లాడిన మాటలైతే నేను అసలు పట్టించుకోను.